గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బీజాపూర్ నేషనల్ పార్క్ అడవిలో జరిగింది ఎన్కౌంటరా లేక మారణ హోమమా? ఓవైపు ప్రజల సంరక్షణ కోసం మావోయిస్టుల రూపురేఖలు లేకుండా చేస్తున్నామని కేంద్రం చెప్తోంది. మరోవైపు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ ఎన్కౌంటర్ పేరిట తమను అన్యాయంగా చంపుతున్నారని మావోయిస్టులు వాదిస్తున్నారు. చిత్రహింసలు పెట్టి మరీ చంపేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అడవిలో జరిగిన ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. జూన్ 3 నుంచి 9 వరకు ఆపరేషన్ ఖగార్ పేరిట మావోయిస్టులపై భద్రతా బలగాలు మారణ హోమం చేశాయని ఆరోపించింది. బీజాపూర్, దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల నుంచి వేలాది మంది డిఆర్జీ, కోబ్రా, సిఆర్పీఎఫ్, ఇతర పోలీస్ బలగాలు నేషనల్ పార్క్ అడవిలో మావోయిస్టులను చుట్టుముట్టాయి. దాదాపు 400 మంది మావోయిస్టులను మట్టుపెట్టాయి. అయితే దీన్ని మావోయిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది ఎన్కౌంటర్ కాదని, మారణకాండ అని ఆరోపణలు చేసింది. ఈ ఆపరేషన్ లో మావోయిస్ట్ పేరిట ఇర్పగుట్ట గ్రామస్తుడిని రాళ్లతో కొట్టి క్రూరంగా చంపారని ఆరోపించింది. అంతేకాకుండా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ గౌతమ్ దాదా, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ భాస్కర్, కామ్రేడ్ లాల్సు, కామ్రేడ్ రజని, కామ్రేడ్ రైని, కామ్రేడ్ సంతోష్ లు ఎన్కౌంటర్ లో చనిపోలేదని ప్రకటించారు. వారందరినీ నగ్నంగా మార్చి హింసించి చంపేశారని, ఇది ఎన్కౌంటర్ కాదని, భద్రతా బలగాల మారణకాండ అని ఆరోపించారు. చేపల వేటకు వెళ్లిన వారిని మావోయిస్టులుగా ముద్ర వేసి మట్టు పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆపరేషన్ ఖగార్ అనేది ప్రజల రక్షణ కోసం కాదని, కార్పొరేట్ శక్తుల కోసం పుట్టుకొచ్చిందని ఆరోపించింది మావోయిస్ట్ పార్టీ. విప్లవ ఉద్యమాన్ని అణచివేసి ఆదివాసీలను అడవుల నుంచి తరిమి కొట్టాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పింది. ఇందులో భాగంగానే బస్తర్లో సహజ ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ఆపరేషన్ ఖగార్ పేరిట కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పుడు ఎన్కౌంటర్లు, హింస, అరెస్ట్ల ద్వారా ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని మావోయిస్టులు మండిపడ్డారు. అంతేకాకుండా కొందరు ఆదివాసీలను బెదిరించి డబ్బు ఆశ చూపించి ఇన్ఫార్మర్లుగా మారుస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను నిరసించాలని అణగారిన వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు భద్రతా బలగాలు అన్యాయంగా అరెస్ట్ చేసిన 25 మంది సామాన్యులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేసింది మావోయిస్ట్ పార్టీ. అలాగే చనిపోయిన వారికి సంతాపం వ్యక్తం చేసింది. వారి త్యాగాలు ఎప్పటికీ వృధా కావని, వారి ఆశయాలను సాకారం చేయడానికి విప్లవకారులు దృఢ సంకల్పంతో కృషి చేయాలని కోరింది. ఈ మారణకాండకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. సిపిఐ మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. వెస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోహన్ పేరిట సిపిఐ మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి లేఖలో చాలా కీలకమైనటువంటి అంశాలను పేర్కొంది. జూన్ 3 నుంచి 9వ తేదీ వరకు నేషనల్ ఏరియా పార్క్ అభయారణ్యంలో భద్రతా బలగాలు మారణ హోమాన్ని సృష్టించాయంటూ కూడా చాలా ఘాటుగా ప్రతిస్పందించింది సిపిఐ మావోయిస్టు పార్టీ. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అటు భద్రతా బలగాలు జరిపినటువంటి దాడిలో తమ సహచర మావోయిస్టులను కోల్పోయామంటూ తీవ్రమైనటువంటి సంతాపాన్ని కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ వ్యక్తం చేసింది. సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గౌతమ్ దాదా అలియాస్ సుధాకర్ తో పాటు అటు తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి కీలక సభ్యుడు అడెల్లో భాస్కర్ కూడా తాము కోల్పోయాయంటూ అటు సిపిఐ మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి లేఖలో స్పష్టంగా పేర్కొంది. ఆమెతో పాటు లాల్సు, రజని, రైని, సంతోష్ వంటి కీలకమైనటువంటి మావోయిస్టు పార్టీ సభ్యులను కూడా తాము కోల్పోయామంటూ సిపిఐ మావోయిస్టు పార్టీ లేఖలో స్పష్టంగా పేర్కొనడం అయితే జరిగింది. దాదాపు 3 జిల్లాలకు సంబంధించినటువంటి భద్రతా బలగాలు, అందులో ప్రధానంగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, కోబ్రా, సిఆర్పిఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ వంటి చాలా కీలకమైనటువంటి భద్రతా బలగాలన్నీ కూడా ఈ ఆపరేషన్లో పాలు పంచుకున్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. సంయుక్తంగా జరిపినటువంటి ఈ ఆపరేషన్లో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి 7 కీలకమైనటువంటి సభ్యులను మావోయిస్టు పార్టీ కోల్పోవడం అయితే జరిగింది. ఈ వీడియో హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. For latest updates on India Pakistan, download RTV Live app.